సంస్కారం లేని చదువు చదువే కాదు. సోనియాకుల అంత చదువుకుంది కదా, అయినా ఏం పీకింది, అసలు ఏం చేసిందని చెప్పి విష్ణుప్రియని అన్నేసి మాటలు మాట్లాడింది. నిన్న ప్లేస్లో విష్ణుప్రియ కాకుండా వేరే లేడీస్ ఉంటే ఈ అమ్మాయికి సారీ టు సే దిస్ వర్డ్ దోల తీర్చేసేవారు. బట్ సోనియా అంత మాట్లాడినా, అంత లైన్ క్రాస్ చేసిన, ఫ్యామిలీ గురించి మాట్లాడినా, బట్టల గురించి మాట్లాడినా, క్యారెక్టర్ గురించి మాట్లాడినా ఆమె ఏం మాట్లాడుకొని వెళ్ళిపోయింది. అక్కడే మీకు అర్థమవుతుంది విష్ణుప్రియ ఇన్నోసెన్స్. ఈమె ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది కదా, పాపం ఆమెకి మదర్ లేరని తెలుసు, అయినా కూడా నీ ఫ్యామిలీ ఎవరు చూడలే, నీకు ఎవరు లేరులే, నాకు చూస్తారు నా ఫ్యామిలీ అంటుంది కదా. ఏం చూస్తారు? నువ్వు పులిహోర కలపడం చూస్తారా, లేకపోతే నీ నోటిదోల మాటలు చూస్తారా? వెరీ 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 వరస్ట్ బిహేవియర్ అనిపించింది నిన్న రాత్రి. అది జరిగినప్పటి నుంచి పడుకునే వరకు నాకు మైండ్లో నాకే అలా రన్ అవుతున్నప్పుడు విష్ణుప్రియకి ఎలా ఉందో కానీ ఇక్కడ ఎప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఎంత సొలుగాలన్నీ మాట్లాడినా ఆమె ఏమీ బుర్రకు తీసుకోకుండా ముందుకెళ్తాం చూసారా, ఆ పాజిటివ్ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్.